ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ప్రసారమైన పాపం పసివాళ్లు కథనానికి ప్రభుత్వం స్పందించింది. జిల్లా శిశు సంక్షేమ ఐసీడీఎస్ అధికారులు కర్నూలు జిల్లాలోని పెద్దపాడు గ్రామానికి వెళ్లి చిన్నారులను కలిశారు. ఇద్దరు అమ్మాయిలను చదువుకునేందుకు ఒప్పించి పెద్దపాడు దామోదరం సంజీవయ్య బాలిక వసతి గృహంలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. వ్యాధి బారిన పడిన చిన్నారిని చికిత్స కోసం నగర శివార్లోని అభయగిరి హెచ్ఐవి పాజిటివ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కథనానికి స్పందించిన కొంతమంది దాతలు 21,000 నగదు, 100 కిలోల బియ్యం ఇచ్చారు. పొద్దున మేడం వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని హాస్టల్కు చేర్పిస్తామని చెప్పి చేర్పించినారు. అలాగే ఒక ఆయన మాకు 4 సంచుల బియ్యము, 20,000 1,000 డబ్బులు ఇచ్చినాడు. సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. మా తమ్ముడు నేషనల్ చేర్పిస్తున్నారు. మా చెల్లెల్ని నేను వేరే హాస్టల్లో ఉంటున్నాము. అదే సార్, పిల్లలు టీవీలో చూసి అందరూ బాగా చాలా సహాయపడుతున్నారు. చాలా సంతోషం ఉంది సార్. వాళ్ళకి ఎవరు లేనాకు బాగా సహాయపడుతున్నాకు సీఎం కూడా మంచి పని చేసినారు సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. ఇట్లా ఆదుకున్నందుకు చాలా మాకు సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు ఎవరు లేరు సార్. మా పిల్లల్ని ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.